దురంధర్ 2 అదే దురంధర్ రివెంజ్. మీ దమ్మెంత ఉందో చూపించుకోండి. జనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో జెన్యూన్గా ఉంది సినిమాలో. ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. చివరికి వాళ్ళు లేచి బయటకు వెళ్ళండి అని చెప్తే తప్ప కదిలే పరిస్థితుల్లో ఆడియన్స్ లేరు. క్లైమాక్స్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. అయితే షాక్ అందరికి ఆ క్యారెక్టర్ పెట్టడం అనేది. భరద్వాజ గారు దురంధర్ 2 అదే దురంధర్ రివెంజ్ ఎస్ చూసొచ్చాం ఇప్పుడే. ఏంటి పరిస్థితి? ప్రపంచం అంతా వెయిట్ చేసింది దురంధర్ కోసం. అంటే మొత్తం జనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, రెండోది వాళ్ళు ప్రమోషనల్ కంటెంట్తో ఏది చెప్పారో ఆ ట్విస్ట్లు ఆ కంటెంట్ జెన్యూన్గా ఉంది సినిమాలో. అంటే టేకింగ్ సైడ్ చాలా హై వోల్టేజ్లో వెళ్ళారు. ఆ హై వోల్టేజ్లో వెళ్ళటం అనేది జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. అంటే ఒక రకంగా బాలీవుడ్ కంబ్యాక్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో మనం సౌత్ సినిమా జెండా ఎగరేస్తోంది, సౌత్ సినిమాల్లో కథ ఉంటుంది, ఇలాంటివన్నీ మాట్లాడారు అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళందరూ. ఇప్పుడు కొంచెం సీన్ రివర్స్ అయింది. అంటే ఈ రేంజ్ టేకింగ్, అలాగే పెర్ఫార్మెన్సెస్ వైజు అది మాత్రమే కాదు, అసలు టోటల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెట్స్, వాళ్ళు లొకేషన్స్ చూస్ చేసుకోవటం చాలా హై స్టాండర్డ్లో ఉంది సినిమా. టేకింగ్ వైపు కంటెంట్ జోలికి నేను వెళ్ళట్లేదు. కంటెంట్ మనం చాలా డిటెక్టివ్ నవలల్లో చదివేసిన కంటెంటే, అదేం పెద్ద కొత్త విషయమేం కాదు. గూఢచర్యము, దానిలో ఉండేటువంటి అంటే మనం ద్రోహుకాల్ అనేటువంటి ఒక సినిమా చూస్తున్నాం గతంలో, గోవింద్ నిహలానీ గారు. అది ఒక కోర్ట్ ఆపరేషన్. అంటే నక్సల్ నాయకుడిగా ఒక ఇటు నుంచి అటు పోలీసుల్లోకి ఎలా వెళ్తారు, దాని మీద కథ నడిపాడు ఆయన. ఇక్కడ దాదాపు అలాంటి స్కీమ్సే నడిచినాయి. తను రా ఏజెంట్ కదా. అదేలేండి రా కదా. అదే రా మాత్రమే కాదు, వీళ్ళు అక్కడ ఒక మాఫియా దీనికి నాయకుడైపోవడం, ఈ వ్యవహారం అదంతా వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్న కథే. అంటే దీనిలో ఏది వాళ్ళు హైడ్ చేయదలుచుకోలేదు. ఇంక్లూడింగ్ అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జీవితం, ఆ జీవితంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కలిగేటువంటి ఎమోషన్స్, ప్రేమలు, ఆ ప్రయాణం అంతా న్యాచురల్గానే ఆర్గానిక్గానే నడుస్తుంది. ఆ ప్రయాణంలో పరిచయమైన వాళ్ళు, వాళ్ళతో రిలేషన్స్ అవి కూడా ఆర్గానిక్గానే నడుస్తాయి. అవి స్ట్రెయిన్ అయినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ సినిమాలో నడిచింది. అది మనం చాలా నవలల్లోనూ వీటిలోనూ చదివినటువంటి ఎమోషన్స్ అయినప్పటికీ తెర మీద చూపించినప్పుడు ఆ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే ట్విస్ట్లు కంపారిటివ్గా ఈ స్పై ఎలా ఉంటుంది, ఈ స్పైయింగ్ ఎలా ఉంటుంది ఒకటి మీద ఒకటికి. అందులో క్లైమాక్స్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. అంటే ద్రోహం అనేది అన్ని వైపుల నుంచి జరుగుతుంది. రెండోది, ఇప్పుడు ఇంటర్నేషనల్ దీనికి ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత సమాచారం అమ్ముకోవటం అనేది ఎలా నడుస్తోంది అనే దాని మీద కూడా కొన్ని సీన్లు అల్లాడు. అవును, అదే నేను అనేది. అదే రియల్ ఇన్సిడెంట్లు ఆధారంగా చేసుకొని కథలు కోవటంలో అదే సక్సెస్ అయ్యాడు. అంటే ఈ సమాచారం అమ్ముకునేటువంటి సందర్భంలో ఎలా దొరికిపోతారు, ఎలా వాళ్ళు ఇంకొకళ్ళ చేతిలో బలిపశువులు అవుతారు, ఈ వ్యవహారాలు కూడా నడపటంతో సినిమా కొంచెం ట్విస్ట్లు ఎక్కువ అనిపించాయి జనాలకి. అలా దాంతోపాటు ట్రావెల్ అయిపోయారు. అంటే దాదాపు 4 గంటల సినిమాలో ఆడియన్స్ ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ల్యాగ్ అవుతోందని కానీ, అది కేవలం ఫస్ట్ హాఫ్లో కొంత టైం, అంటే తను అక్కడికి వెళ్ళి దానిలోకి అడ్జస్ట్ అయ్యే వరకు మాత్రమే కొంచెం నడిచింది. కానీ ఆ తర్వాత అక్కడి నుంచి ట్రావెల్ అయిపోయారు జనాలు. ఎక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చినప్పుడు కూడా జనాలు లేవలేదు. అది ప్లాన్ చేసుకోవడం బాగుంది. చాప్టర్ వైజ్ ప్లాన్ చేశాడు. స్క్రీన్ ప్లే ఆర్డర్ బాగుంది. ఫ్లాష్ బ్యాక్లు మధ్యలో తీసుకొచ్చి మాట్లాడటం, ఈ అల్లిక బాగుంది. అంటే జనరల్గా ఇలాంటి కథలు మన వాళ్ళు ఏం చేస్తారంటే, దీనిలో దేశభక్తిని వీటిని చూసేసి దీన్ని ఎంబోజ్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఆ లైఫ్ను చూపించే ప్రయత్నం జరగదు. ఆ లైఫ్, దానిలో ఉండేటువంటి ఘర్షణ చూపిస్తూనే ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లు ప్లాన్ చేయటం అనేది ఈ సినిమాకి కలిసి వచ్చిన అంశం. పార్ట్ 1లో ఈ హడావిడి ఉండదు. అది టోటల్ యాక్షన్ డ్రామాగానే నడుస్తుంది. అందుకని దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది.
ఈ నెక్స్ట్ లెవెల్లో ఉండటానికి రీజన్ ఏంటంటే కథ కంటే కూడా క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది అన్ని వైపులా. ప్రతి క్యారెక్టర్ అంటే సంజయ్ దత్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా ఎస్పీ క్యారెక్టర్ని కూడా క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. క్యారెక్టరైజేషను, మేనరిజమ్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటంతో ఎక్కడా కూడా అది ఒక ఫ్రెష్నెస్ వచ్చింది కథకి. ఆ ఫ్రెష్నెస్ రావటం అనేది ఆడియన్స్కి చాలా వాళ్ళు కొత్తగా ఫీల్ అయ్యారు. మాధవన్ చేసిన క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్లో ఇంపాక్ట్ బాగా చూపించింది. అది డెఫినెట్గా అంటే తను కూడా అసలు చాలా ఫ్రెష్గా అనిపించాడు. ఫ్రెష్గా న్యాచురల్గా ఆయన చూస్తున్నట్టుంది స్క్రీన్ పైన. అంతే ఎక్కడ అంటే టేకింగ్ సైడ్ అసలు చాలా హై లెవెల్లో వెళ్ళారు. ఆదిత్యధర్ డైరెక్టర్గా ఇతను ఒక అద్భుతం అనిపించే లెవెల్. అంటే ఒక ఇబ్బంది ఉంది కథలో. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ అంటున్నాం మనం మామూలుగా. అక్కడ ఆ దేశంలో జరిగినటువంటి అనేక విధ్వంసాలు, ఆ విధ్వంసాలు పేరుతో జరిగినప్పటికీ పక్క దేశంలోకి వెళ్ళి ఆపరేషన్ చేయటం. ఇప్పుడు మొన్న కూడా చూసాం మనం. మొన్న అమెరికా చేసినటువంటి ఇరాన్ దాడుల్లో నేరుగా వెళ్ళిపోయి అక్కడ ఆపరేషన్ చేయటము ఇవన్నీ చూసాం. ఈ సంఘటనలన్నీ కూడా వెనిజులా ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ కూడా జనాలకు కనెక్ట్ అయ్యి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి మిలిటరీ ఆపరేషన్స్, పర్టికులర్గా ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్, దావూద్ ఇబ్రాహిము వీళ్ళకి సంబంధించిన అదైతే షాక్ అందరికి. ఆ క్యారెక్టర్ పెట్టనేది అవును, అది క్యారెక్టర్ అంటే అది ఏమిటి ఆ స్థాయిలో ఆపరేషన్ నిజంగా ఉందా అనే చర్చలోకి వెళ్తే ఆ గొడవ వేరుగా ఉంటుంది. కానీ జనాలకి కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్ కాబట్టి దాంతో ట్రావెల్ అయ్యారు. దాని మీద రకరకాల స్పెక్యులేషన్ న్యూస్ జనాల బుర్రల్లో ఉంది. ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోయినాయి కథతో ప్రతిదీ. అలాగే నోట్ల రద్దుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒకటి, అలాగే దీనిలో అనేక ఉగ్రవాద సంస్థలతో లింకప్ అయిపోయి ఆయుధ వ్యాపారం ఎలా నడుస్తుంది ఆ ఎపిసోడ్ ఒకటి కొంత ఇంట్రెస్టింగ్గా నడిపాడు. అందుకని కొన్ని బ్లాగ్స్ బాగున్నాయి, కొన్ని బ్లాగ్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు, న్యాచురల్గానే వెళ్ళింది ఫ్లో. అందుకని పెద్దగా జనాలకు ఇబ్బంది అనిపించలేదు. సినిమా అంతసేపు నడిచినప్పటికీ ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. చివరికి వాళ్ళు లేచి బయటకు వెళ్ళండి అని చెప్తే తప్ప కదిలే పరిస్థితుల్లో ఆడియన్స్ లేరు. ఇంకొక అరగంట తీసినా చూడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం అన్నట్టున్నారు. అంటే ఒక విందు భోజనం. అయితే ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం రావాల్సింది తప్ప ఇదే కంటెంట్ని వీళ్ళు ఓటీటీలోనో లేకపోతే మరో చోట లోన్లీగా కూర్చుని చూస్తే అది కరెక్ట్ అయ్యేది కాదు. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ సిస్టము దాంట్లో ఉండి, అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు కనుక మనం తీస్తే డెఫినెట్గా థియేటర్కి వస్తారు జనాలు అన్న పాయింట్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నిజం అనిపిస్తుంది. ఇంకొక వండర్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఇది రివెంజ్ వచ్చేసిన తర్వాత కూడా దురంధర్ స్టిల్ ఇంకొక 4 థియేటర్లో హైదరాబాద్లోనే నడుస్తోంది. ఏది ఓటీటీలోకి వచ్చేసింది, దానికి 2 వచ్చేసింది, అయినప్పటికీ ఇది ఉంది. దీనికి రావడానికి ముందు చాలామంది ఆ థియేటర్లకు వెళ్ళి అది ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. అదొక విచిత్రమైనటువంటి సందర్భం చూశాను నేను ఈరోజు. అంతే, అంతగా స్ట్రిక్ అయినారు. ఇంటర్నల్గా కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి జనాలకి, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి జరిగింది దేశభక్తి అనేది. కానీ అదే ప్రధానమైన ఎలిమెంట్ అనుకోలేదు. అది దాని మీదే నడిపితే జనాలు ఇది మరొకసారి ఇబ్బంది పడతారు అనే విషయం అతనికి తెలుసు. దాన్ని నేపథ్యంగా మాత్రమే తీసుకున్నాడు. నేపథ్యంగా తీసుకుని మిగిలిన ఆపరేషన్స్ మీద వెళ్ళాడు. వెళుతూ జనాలకు తెలిసినటువంటి, జనాల బుర్రల్లో లింక్ అయినటువంటి అనేక సందర్భాలు, పేర్లు, వివరాలు ఇవన్నీ నడిపిస్తూ రివెంజ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అనేది. సెకండ్ హాఫ్ అయితే అసలు టోటల్ యాక్షన్, అలాగే పర్టికులర్గా అది ఒరిజినల్ ఆ ఏరియాలో జరుగుతోంది అనేటువంటి ఫీలింగ్ కలిగించగలిగాడు ఆడియన్స్కి. అందుకని బాగా దానిలోకి వెళ్ళిపోయారు జనాలు. రేంజ్ ఎలా ఉంటుంది అంటారు? ఈ సౌండ్ రీసౌండ్ ఎప్పటివరకు ఉండొచ్చు, ఎంత కలెక్ట్ చేసిద్ది అనేది జనాలు మూడు చూస్తే అనిపిస్తుంది. అంటే కంటెంట్ జోలికి వెళ్లకుండా ఉండి ఎపిక్ లెవెల్లో జనాలు ఫీల్ అవుతున్నారు. ఈ ఎపిక్ లెవెల్ ఫీలింగ్ వచ్చినప్పుడు రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటారు.
రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అది నెమ్మదిగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో, మాట్లాడటము చాలా అగ్రెసివ్గా మాట్లాడటం కూడా జరుగుతోంది. ప్రీమియర్స్ చూసాం మనం, ప్రీమియర్స్కే ఈ హడావిడి ఉంది. ఈ హడావిడి ఉందంటే రేపటి నుంచి థియేటర్ల దగ్గరికి పోటెత్తుతారు జనం. దీని ఇంపాక్ట్ ఇతర సినిమాల మీద డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఇది దురంధర్ తాలూకా ఏరియాగా డిసైడ్ చేయటం బెటర్ అనే పరిస్థితి. మనం ఒక అంచనా అనుకున్నాం, ఇది లోకల్ లాంగ్వేజెస్లో కూడా వచ్చేస్తే డెఫినెట్గా ఇది 2000 crore అంటే టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టపడక్కర్లేదు అని అనుకున్నాం. రెండోది ఎలిమెంట్స్ దీనిలో సాంగ్స్ మరొకటో ఒక కమర్షియల్ ఫార్ములా అనేది లేకుండా సిచ్యువేషన్లో వెళ్ళిపోయాడు. సిచ్యువేషనల్గా తనదైనటువంటి ఒక ఫార్ములా డిజైన్ చేసుకుంటూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ఎక్కడెక్కడ ఏ బ్లాక్ పెట్టుకోవాలి అన్న పద్ధతిలో ఆ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవటం, అది కనెక్ట్ అయింది. ఫార్ములా కోసం ఎక్కడా పాకులాడలేదు, అది కనెక్ట్ అయింది జనాలకి. సో ఇన్ని విధాలుగా నటీనటులు అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు, తనైతే టోటల్గా అసలు ఆ క్యారెక్టరే తానుగా బిహేవ్ చేశాడు రణ్వీర్ సింగ్. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బాగుంది సినిమా, టోటల్గా ఎమోషనల్గా ఉంది, ఎంగేజింగ్గా ఉంది. ఎంగేజింగ్గా అంత సుదీర్ఘకాలం థియేటర్లో కూర్చుని ఎవడూ ఇబ్బంది పడకుండా ఎంగేజ్ కావటం అనేది మామూలు వ్యవహారం కాదు. 3 గంటల 49 నిమిషాలు. 49, వాళ్ళు 55 అని చెప్పారు ముందు, ఏదో కొంత తగ్గింది ఎక్కడో. అందుకని టోటల్గా జనాలైతే హ్యాపీ. ఎక్కడ ఇబ్బంది పడుతున్నట్టుగా బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు ఎక్కడ రియాక్షన్స్, నెగిటివ్ రియాక్షన్స్ లేవు. అందుకని వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి సినిమాగానే చూడాలి. రేపు రిలీజ్ అవుతున్నటువంటి సినిమా పరిస్థితి ఏమిటి అనేది కించిత్ ఆందోళన ఉన్నప్పటికీ ఇది లోకల్ మార్కెట్ సినిమా కాబట్టి దాని స్టామినా ఏమిటి అనేది చూడాలి. అదే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి అయితే ఈరోజు రిలీజ్ అవ్వలేదు, ఈరోజు రాలేదు, అంటే ప్రీమియర్స్కి లేదు. రేపు కంటెంట్ సంబంధించి ఏదో ఇబ్బంది అని లోడ్ అవ్వలేదు అన్నారు. మరి అదే కంటెంట్ లోడా లేకపోతే వాళ్ళకి ఇన్ టైంలో ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషను ఆ యాక్టివిటీ జరిగి ఉండకపోవచ్చు. రేపైనా వస్తుంది, జనాలు ఈగర్లీ వెయిటింగ్. ఓకే, అది తెలుగు వచ్చేస్తే అక్కడికి రష్ అయిపోతారు జనాలు. లోకల్ లాంగ్వేజెస్లో వచ్చేస్తుంది, రేపైనా రిలీజ్ అవ్వక తప్పదు. వచ్చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలా బలంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. చూద్దాం లాంగ్ రన్లో ఎలాంటి. పార్ట్ 1 1300 కోట్లు అన్నారు, 1350 కోట్లు, 1350. మరి ఇది రేంజ్ ఇప్పుడు ఈ రేంజ్ వెళ్ళిన తర్వాత మిగిలిన 500-600 కూపప్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఇది 2000 అనేది వాళ్ళు అనుకున్నది రీచ్ అయ్యేంత వ్యవహారం అయితే ఉంది సినిమాలో.